నమస్కారం, వెల్కమ్ టు బడి సమాచారం. ఇప్పుడు రాసిన ఎప్సెట్ ఎగ్జామ్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ టిక్ చేశారు, ఎన్ని రాంగ్ ఆన్సర్స్ టిక్ చేశారు, ఇంతకీ మీ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఎప్సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్లో కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అని చెప్పే డాక్యుమెంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ మీరు ఎగ్జామ్లో ఏ ఆప్షన్ టిక్ చేశారో చెప్పే డాక్యుమెంట్ని మనం రెస్పాన్స్ షీట్ అని పిలుస్తాము. ఎప్సెట్ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి epset.tschhe.ac.in ఓపెన్ చేసుకుని కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అనే సెక్షన్లో మీకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకి మాస్టర్ క్వశ్చన్ పేపర్ అండ్ రెస్పాన్స్ షీట్ కి సంబంధించిన ఆప్షన్స్ కనిపిస్తాయి. 12th మే నుండి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి కూడా కనిపిస్తాయి. వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మాస్టర్ క్వశ్చన్ పేపర్ లో మీరు రాసిన ఎగ్జామ్ అంటే మీరు రాసిన షిఫ్ట్ లో క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూసుకోవచ్చు. అదే రెస్పాన్స్ షీట్ లో అయితే మీరు రాసిన ఎగ్జామ్ లో ఏ ఆప్షన్ టిక్ చేశారు, కరెక్ట్ ఆప్షన్ టిక్ చేశారా లేదా రాంగ్ ఆప్షన్ టిక్ చేశారా చూసుకోవచ్చు. డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగా హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇవన్నీ మీ హాల్ టికెట్ పైన ఉంటాయి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేయండి. రెస్పాన్స్ షీట్ ఓపెన్ అయిన తర్వాత ప్రతి క్వశ్చన్ కింద ఏ ఆప్షన్ అయితే గ్రీన్ కలర్ టిక్ మార్క్ తో ఇలా ఉంటుందో అది ఆ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత అదే క్వశ్చన్ కింద మీరు ఎగ్జామ్ లో ఏ ఆప్షన్ టిక్ చేశారో చూడొచ్చు. ఒకవేళ క్వశ్చన్ కింద గ్రీన్ కలర్ లో ఉన్న ఆన్సర్ అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ రెండు సేమ్ అయితే ఆ క్వశ్చన్ కి మీకు 1 మార్క్ వస్తుంది అన్నమాట. ఫైనల్ గా మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ టిక్ చేశారో అన్ని యాడ్ చేస్తే మీ ఎప్సెట్ ఎగ్జామ్ స్కోర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టూడెంట్ యొక్క రెస్పాన్స్ షీట్ గమనించినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్, కానీ అతను ఎగ్జామ్ లో టిక్ చేసింది థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్ అండ్ అతను ఎగ్జామ్ లో టిక్ చేసింది కూడా సెకండ్ ఆప్షన్. సో 1 మార్క్. ఇలాగా కరెక్ట్ ఆన్సర్స్ అన్ని 1 మార్క్ యాడ్ చేసుకుంటే మీకు మీ ఎంసెట్ స్కోర్ వస్తుంది. బీసీ అండ్ ఓసీ స్టూడెంట్స్ కి 40 మార్క్స్ ప్లస్ ఉండాలి కదా, అవి ఈ మార్క్స్ ఏనా అంటే కాదు. మళ్ళీ ఈ మార్క్స్ ని నార్మలైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా నార్మలైజ్ చేసిన తర్వాత 40 మార్క్స్ ప్లస్ ఉండాలన్నమాట. ఎప్సెట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కి సంబంధించి రీసెంట్ గా క్లియర్ గా వీడియో చేశాను. ఆ వీడియో స్క్రీన్ మీద అండ్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఎప్సెట్ రెస్పాన్స్ షీట్ కి సంబంధించి ఆబ్జెక్షన్ ఎలా రేస్ చేయాలి అనే వీడియో కావాలంటే కామెంట్ చేయండి, వెంటనే వీడియో చేస్తాను. ఓకే, ఎగ్జామ్ అయిపోయింది, రెస్పాన్స్ షీట్ వచ్చింది, మరి తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటి, కౌన్సిలింగ్ లో ఏం జరుగుతుంది అనే టాపిక్ ని నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. నమస్కారం, ఇది మీ బడి సమాచారం.